హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ డాబా స్టైల్లో పాలకూర కర్రీ చేసుకుందాము. పాలకూర చిన్న చిన్న కట్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిర్చి ఇవన్నీ కలిపి ఇప్పుడు కర్రీ చేయాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పాలకూర వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. కాజులు కొన్ని, పల్లీలు నువ్వులు వేయించి వేసుకోవాలండి. ఎల్లిపాయలు, అల్లం పేస్టు, కొన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పాలకూర ఉడికాక తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలండి. అదే కడాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కాక ఆవాలు వేసుకోవాలండి. మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసి ఇవి కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్లో కలిపేశాక మనం గ్రైండ్ చేసుకుంది వేసుకోవాలండి. ఇందులో మంచిగా ఆయిల్లో ఉడికించాలండి. సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికాక అప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికాక ఒక స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక వేడి వాటర్ పోసి కలుపుకోవాలండి. గ్రేవీ మంచిగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగాక ఇప్పుడు పాలకూర మనం ఫ్రై చేసుకున్నది ఇందులో వేసుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకున్నాక దించి పక్కకు పెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలి. ఇంకా 2 ఎండుమిర్చి, ఆవగింజలు వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కర్రీ రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.